ఇలాంటి క్యూబ్ రూట్స్ కనిపించినప్పుడు మీరు ఆలోచించాల్సింది ఏంటి అంటే, లోపడున్న వాల్యూని క్యూబుల్లో ఎక్స్‌ప్రెస్ చేస్తే అర్థమవుతుందా? అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూబ్స్‌లో రాస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తది. ఇక 27 క్యూబ్ రూట్ ఆఫ్ 27 అని ఉంది. ఇక్కడ 27 అంటే 3 క్యూబ్, 3 క్యూబ్ ఇలా ఉన్నప్పుడు క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ చేసి 3 రాసేయొచ్చు. అంటే ఇది 3 అవుతుంది. ఇక్కడ 216 అంటే 6 క్యూబ్‌గా రాసుకోవచ్చు. 6 సో క్యూబ్ రూట్ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి ఇది 6 అవుతుంది. తర్వాత క్యూబ్ రూట్ ఆఫ్ 64 ఇక్కడ 64 అంటే 8 స్క్వేర్ కింద రాసుకోవచ్చు. కానీ మనకి స్క్వేర్‌లో కాదు క్యూబ్‌లో రాసుకోండి. ఎందుకంటే క్యూబ్ రూట్ ఉంది కదా! అందుకని ఇది ఏమవుతుందంటే 4 క్యూబ్ అవుతుంది. 64 అంటే 4 క్యూబ్. 4 ఇంటూ 4 ఇంటూ 4. సో ఈ క్యూబ్ రూట్ ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయి మనకి 4 అవుతుంది. అంటే ఫైనల్‌గా 3 6 ఆర్ 18, 18 4 ఆర్ 72. సో 72 ఈస్ ద ఆన్సర్ అన్నమాట. అయితే ఇది ఎలా వర్క్ అవుతుంది? ఎందుకు క్యాన్సిల్ అవుతుందంటే ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ 3 క్యూబ్ అని ఉంది కదా! ఇక్కడ క్యూబ్ రూట్ అంటే అర్థము 3 పవర్ 1/3 అని క్యూబ్ రూట్ అంటే. సో లోపల 3 క్యూబ్ ఉంది. సో 3 క్యాన్సిల్ అయిపోతుంది. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఫార్ములా ప్రకారం. సో ఆ విధంగా మనకి లోపల ఉన్న వాల్యూ వచ్చేసిందన్నమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన వేదాంతు ఆంధ్రప్రదేశ్ 8 9 10ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ సంతోష్ సైనింగ్ ఆఫ్.